నేను చెప్పిందే నిజం. ఇంకోసారి ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు. కానిస్టేబుల్, అలాంటి ఇలా ఇవ్వు. ఆ త్రిపుర దొరకనందుకు వీడికి నూనె రాసి నలుగు పిండితో మసాజ్ చేస్తాను. ఆగండి ఎస్ఐ గారు. ఏమైంది సార్? అసలు ఏమైందంటే నేను చెప్తాను సార్. చెప్పు మంజు. సార్, మా మామయ్య దొరికారు. త్రిపుర అడ్రస్ చెప్పారు. ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళేసరికి ఆవిడ అక్కడి నుంచి పారిపోయిందంట. వెళ్ళిపోయిందా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈమె అడ్రస్ తన భర్తకి చెప్పింది. అతను అక్కడికి వెళ్ళి పోలీసులు నిన్ను పట్టుకోవడానికి వస్తున్నారు, నువ్విక్కడి నుంచి పారిపో అని తనని అక్కడి నుంచి పంపించేసి నాటకాలు ఆడుతున్నారు సార్. సార్, ఎస్ఐ గారు చెప్పిందంతా రాంగ్ సార్. అందుకే అతన్ని మళ్ళీ కొట్టి ఇంట్రోగేషన్ చేస్తారంట. చిట్టీల డబ్బులకి ఈయనకి సంబంధం ఏంటి? డబ్బులు కలెక్ట్ చేసింది పారిపోయింది ఆ త్రిపుర అయితే ఇతన్ని ఎందుకు సెల్లో పెట్టి కొడుతున్నారు? అతని ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. అతన్ని పంపించేయండి. ఏంటి సార్, మీరేం చెప్పినా అది చెయ్యాలా? చెయ్యాలి. డూ వాట్ ఐ సే. సార్, ఈ స్టేషన్ కి ఇన్ఛార్జ్ నేను. ఈ స్టేషన్ కి, ఈ సర్కిల్ మొత్తానికి ఇన్ఛార్జ్ ని నేను. మంజు, అతన్ని పంపించేయి. అలాగే సార్. ప్రవళిక, నువ్వు చెప్పేది నిజమేనా? త్రిపురను తీసుకురావడానికి బావెళ్ళాడా? అవునమ్మా, నా ముందే అక్క బావకి త్రిపుర అడ్రస్ చెప్పి వెళ్ళమంది. త్రిపుర వచ్చేస్తే మన కష్టాలన్నీ పోతాయి. ఇక్కడ ఉండి ఇక మనం అవమానపడాల్సిన పని ఉండదు. మంజు, త్రిపురని స్టేషన్కి తీసుకొచ్చారా? ఏమంటుంది? చిట్టి వేసిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్లకు ఆమె డబ్బులు చెల్లించాలని మాట్లాడావా మంజు? ఏంటి మంజు మాట్లాడవు? అసలేమంటుంది? ఎవరి డబ్బులు వాళ్ళకిచ్చేస్తుందట్నా? అమ్మ డబ్బులివ్వాలని అమ్మ పేరెందుకు చెప్పింది? గట్టిగా అడగలేకపోయావా? తను వచ్చుంటే అన్నీ అడిగేదాన్ని ప్రవళిక. అదేంటమ్మా, త్రిపుర పోలీస్ స్టేషన్కి రాలేదా? రాలేదమ్మా. అదేంటి? నువ్వు ఆమె అడ్రస్ బావకి చెప్పావు కదా. ఆ సమయంలో నేను బావ పక్కనే ఉన్నాను. నువ్విలా చెప్పావో లేదో బావ వెంటనే వెళ్ళాడు కదక్కా. ఒకవైపు పోలీసులు వెళ్లారు, ఇంకొక వైపు బావ వెళ్లారు. అప్పటికే ఉన్న ప్లేస్ని ఖాళీ చేసి అన్నీ సర్దుకుని వెళ్ళిపోయిందంట. తను ఎందుకిలా మారిపోయిందో అర్థం కావడం లేదు. ఏం లేదమ్మా, చిట్టీల వ్యాపారం పెడితే మొదట బాగానే ఉంటుంది. వచ్చిన కలెక్షన్ మొత్తం సొంతానికి వాడేసుకుంటే చివరికి పాటలు పాడేవాళ్లకి కట్టాలంటే కష్టం. ఆ వెంటనే మరొక నెల, ఇంకొక నెల, ఇలా రోజురోజుకి తను కట్టాల్సింది కట్టకపోతేనే ఇలా పారిపోవడాలు, ఐపీలు పెట్టడాలు జరుగుతూ ఉంటాయి. మరిప్పుడెలాగమ్మా? ఆమె వచ్చేస్తే మేం ధైర్యంగా మా ఇంటికి వెళ్దామనుకున్నాం. ఇక్కడ అవమానపడాల్సిన కర్మే లేదనుకున్నాను. ఆవిడ దొరికే వరకు వెతుకుతాము. మన కష్టాలు ఇప్పుడే పోయేలా లేవు.